నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. షార్ట్ కట్ లో అయితే బావా. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. పైట కాదమ్మా తల్లి, పేట. పేట ఓ అదే, ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అది ఒక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? ఎస్ ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమీ వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. ఏమైనది? మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకున్నాను మేడం. కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకో ఇప్పించండి మేడం. నో నో నో, ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవారే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. మమ్మీ మమ్మీ, ఏమిటి? మరి రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. పేరెంట్స్ అందరినీ తీసుకురామన్నారు. సరే, నేను వస్తా గాని ఎన్ని గంటలకి? 4 గంటలకి. మమ్మీ, నాకు నాన్న లేరా? నోర్మయ్, పెద్ద మాటలు మాట్లాడావంటే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. వాడికి ఏం తెలుసమ్మా, చిన్నపిల్లాడు. బయట వాళ్ళు వాడిని అడిగిన మాటే వాడు నిన్ను అడిగాడు. తప్పే ఉంది. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బతుకు ఎందుకు అయిందో? ఈసారి నిన్నెవరైనా ఆ ప్రశ్న అడిగితే నాకు నాన్నే లేరని చెప్పరా? జయా, ఏమిటి శాంతమ్మా, ఏమైంది? ఎందుకు అరిచా? తప్పమ్మా, సుమంగళి ఎప్పుడు అలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు అలా అనుకో, నేను వినలేను. కృష్ణవంతుడు ఎవడో బలైపోయాడు. ఉత్తరం ఎక్కడి నుంచి? మీ చెల్లెల దగ్గర నుంచి. ఏం రాసింది? వాళ్ళ మున్సిపాలిటీ రజతోత్సవాలు జరుపుకుంటున్నారట. వీలుంటే మీ ఆయన్ని తీసుకుని తప్పకుండా ఆ రోజుకు వచ్చి వెళ్ళమని రాసింది. ఆయన పద్ధతిలో ఏమీ మార్పు రాలేదట. మా చెల్లెలు చాలా దురదృష్టవంతురాలండి. పట్టుమని 1.5 ఏడాది కూడా కాపురం చేయకుండానే భర్తకు దూరం అయింది. నీ చెల్లెలు 1.5 ఏడాది కాపరం చేసిన తర్వాత భర్తకు దూరం అయింది. మరి నా సంగతి ఏమిటి? మన పెళ్ళై 7 ఏళ్ళైనా ఇంతవరకు నీ దయ వల్ల శోభనమే కాలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను? శాంతమ్మా, అమ్మా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయాయి, కాస్త కుట్టించుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పని తర్వాత చేయొచ్చులే, ముందు వెళ్ళరా. అలాగేనమ్మా.